యువకులంతా ఏం చేస్తున్నారు? సార్ మైక్ దగ్గర మందులకు, గంజాయిలకు, సినిమాలకు. ఈ మధ్య సినిమా పుష్ప సినిమా లాంటి వస్తే ఆ పుష్ప సినిమా అరాచకాన్ని ప్రబోధిస్తుంటే దాని చుట్టంతా యువకులంతా ఎగబడి చూస్తున్నారు. మేము చదువుకునేటప్పుడు జార్జిరెడ్డి తరం ఆ పీరియడ్ మాది 70. మేము చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అంతా విప్లవకారులతో నిండిపోయినాయి. ఈనాడు మొత్తం పక్కదారి పట్టిస్తున్నారు పాలకవర్గాలు. ఈనాడు యువకులంతా కూడా నిర్వీర్యం చేస్తున్నారు యువకుల్ని. అది వాళ్ళ తప్పు కాదు. పాలకవర్గాలు కుట్రపూరితంగా, చైతన్యయుతంగా వాళ్ళందరినీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు. విప్లవకారులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళేమో విప్లవం పేరుతో ఊరేగుతూ ఒక ప్రజా జీవితం, ప్రజా పద్ధతులు లేవు. తెలంగాణ పోరాటాలు ఏం చెప్పారు? ఒక సంఘాలు వసూలు చేసి భోజనాలు పెడుతుంటే దీవి గారు అట్లా వద్దని చెప్పారు. ఇంటికి ఒక మనిషిని తీసుకెళ్ళాలి. ముగిస్తారు. ఒక దగ్గర భోజనాలు వండి పెట్టడం కాదు, పేదవాళ్ళ ఇంటికైనా సరే ప్రతి కార్యకర్త, ప్రతి దళ సభ్యుడు ఒక్కొక్కరి ఇంటికి పోయి భోజనం చేయాలి. కానీ ఈనాడు ఎమ్మెల్యే గ్రూపులు ఏం చేస్తున్నారు? తుపాకులు బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు, రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు ఆ డబ్బుని. దానికోసం తగాదా పడుతున్నారు, హత్యలు చేసుకుంటున్నారు. ఇదా విప్లవం అంటే? మార్క్సిజం లెనినిజం అంటే, మావోవాదం అంటే ఇదా విప్లవం? అంటే ఇదా? కాదు అనేది స్పష్టం. కాబట్టి విప్లవం ఎందుకు? ఈనాడు యువకులంతా పక్కదారి పట్టిపోయి ప్రజలంతా పక్కదారి పట్టించడానికి కారణము మనమే, మన విప్లవకారులమే. ఈనాడు ఉన్నటువంటి ఒక పరిస్థితికి ప్రధాన బాధ్యులు మనము నేరస్తులము. పాలకవర్గాలు వాళ్ళ బాధ్యతని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రజల్ని ఎట్లా చెడగొట్టాలో, ఎట్లా పక్కదారి పట్టించాలో 100% పాలకవర్గాలు వాళ్ళ బాధ్యతని 100% కరెక్ట్గా చేస్తున్నారు. మనం చేస్తలేము. విప్లవకారులు మన బాధ్యతలు నిర్వహించడం లేదు. వాళ్ళకు ఫీల్డ్ వదిలిపెట్టేసి మనం ఇంకేదో చేస్తున్నాం. అందుకని ప్రజల్లో ఈనాడు ఏ చెడైతే ఉందో, ఏ పక్కదారి పట్టిస్తున్నారో దీనికి అంతటి కూడా మనం బాధ్యత వహించాలి. విప్లవం అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో, మార్క్సిజం అని ఎవరైతే చెప్తున్నారో, ఎర్ర జెండా అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి సమిష్టి బాధ్యత వహించాలి. కాబట్టి దీవి గారు చివరిగా ఒక మాట చెప్పాడు. పోరాడుతున్న ప్రజలు ప్రవహిస్తున్న నీళ్ళలాగుంటారు, పోరాటం లేని ప్రజలు మురికి గుంటలో నీళ్ళలాగుంటారు. మురికి గుంటలో మొత్తం చేరుతాయి. ఈనాడు మరి పోరాటాన్ని పోరాట ప్రవాహంలోకి ప్రజల్ని తీసుకెళ్లకుండా మురికి గుంటలో పెడుతుంది ఎవరు? మనం. కానీ మనం నేరస్తులం. ఈ మురికి గుంటల నుంచి ప్రజల్ని బయటపడేసి వాళ్ళని ప్రవాహంలోకి తీసుకొచ్చి వాళ్ళని పరిశుభ్రం చేసేసి విప్లవ మార్గంలోకి తీసుకురావాల్సినటువంటి యొక్క బాధ్యత మనది. కాబట్టి నిజంగా దేశంలో విప్లవం కోరుకునే వాళ్ళు, నిజంగా త్యాగం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయండి. వీళ్ళందరినీ నిలేయండి, పక్కకు తప్పించండి. నిజమైనటువంటి విప్లవాన్ని కోరుకునేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఒక నిజమైనటువంటి ఒక విప్లవ నిర్మాణంగా భారతదేశంలో ఏర్పడి ఈ నాయకులందరినీ, ఇటువంటి నాయకుల్ని, కల్తీ నాయకులందరినీ కూడా పక్కన పడేసి నిజంగా సిన్సియర్గా విప్లవం కోసం పనిచేసే అందరం కలిసి ఒక ఉమ్మడిగా కలిసి ప్రజలంతా కూడా ప్రవహింపచేద్దాము. మురికి కూపం నుంచి బయటపడేద్దాము, పోరాట మార్గంలోకి తీసుకొద్దాము. అలాంటి కృషిలో మేము కూడా, నేను సైతం ప్రపంచానికి సైనికులు ఒక్కటి సమర్పించారని ఈ వయసులో కూడా అలాంటి కృషికి పూర్తిగా చేయూతనిస్తూ దాంట్లో దూకడానికి సిద్ధంగా ఉన్నాం.